నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురుగారు, మనం వారాలకి సంబంధించి ఆదివారం మొదలు శనివారం వరకు అన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాము. మంచి స్పందన కూడా లభిస్తూ ఉంది. సో ఇదంతా ఒక విషయం. ఇదేంటంటే మనం అన్నిటికీ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రహాన్ని ఇచ్చుకుంటూ పోయాం. మరి ఎందుకు రాహుకేతుల్ని వదిలేయడం జరిగింది? వాటికి ఏం విశిష్టత లేదా? దానికి అసలు అవేమి పనికి రావా? ఒక రకంగా చెప్పాలంటే, నార్మల్ భాషలో చెప్పాలి అంటే ఏమిటి, ఎందుకు వదిలేయడం జరిగింది? దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా తల్లి. మనం ఇంతకుముందు అనుకున్నట్టు నవగ్రహాలలో 7 గ్రహాలు సూర్యుడి నుంచి మనకు శని వరకు అందరూ కూడా దేవతా రూపంలో ఉన్నటువంటి సాత్విక గుణం ఉన్న వాళ్ళే. ఇక్కడ అమృతాన్ని పంచుతున్నప్పుడు ఎప్పుడైతే రాహు కేతు అంటే ఒక రాక్షసుడు వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే దేవతల గుంపులో కూర్చొని అమృతాన్ని తాగేశారో, తాగిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మోహిని అమ్మవారు గుర్తుపట్టుకునేసరికి వీళ్ళు తాగడం జరిగింది. మృత్యుంజయులు అయిపోయారు. దేవతా రూపంలో మేము కూడా ఉన్నామండి, మాకు నవగ్రహాల్లో చోటు కల్పించాలండి, 7 మందే ఉంటే మేము ఇద్దరం అనేసి రాహు కేతులు వచ్చి చేరారు. రాహు అంటే తల, కేతు అంటే మొండెం. ఈ విధంగా విష్ణు చక్రం ఎప్పుడైతే కట్ చేసేస్తున్నాడు, మహావిష్ణువు కట్ చేస్తాడో తలని, అప్పుడు వాళ్ళు మిగులుతుంది అనమాట. ఆ విధంగా ఈ రాహుకేతులు ఇద్దరిని కూడా మొండెము, శరీరము, వీళ్ళకు శరీరం లేని వాళ్ళని పేరు. అంటే ఈ 7 వారాలకి 7 రూపాలు ఉంటాయి. సూర్యుడు, సోముడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. అయితే కనబడని వస్తువు ఏదైనా ఉందంటే అది రాహుకేతువు. మనకి వాళ్ళకు శరీరాలు లేవు కాబట్టి వాళ్ళు కనిపించరు. నవగ్రహాలలో వాళ్ళకి రూపాలు లేవు, వాళ్ళకు రోజు లేదు. 12 రాసులలో 7 మందికే స్థానం ఇచ్చారే కానీ రాహుకేతులకు ఎటువంటి గదులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు దేహాలు లేవు కాబట్టి. కేవలం ఛాయాగ్రహాలు అంటారు, అంటే నీడ. కానీ మామూలు పవర్ కాదండోయ్. మనం సర్వనాశనం అయిపోవాలంటే రాహుకేతు చాలు. రాహు అంటేనే ఒక 18 సంవత్సరాల రాహు దశ ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ రావు కానీ యోగకారకుడైతే రాజ్యానికి రాజును కూడా చేస్తాడు, కానీ నానా తిప్పలు పెడతాడు. ఒకవేళ రావు బాగా లేకపోతే వాడు బిచ్చమెత్తుకొని ఇంటింటి ముందు నిలబడడం, గుడి ముందు పడుకుని ఉండడం, తప్పతాగి ఎక్కడో పడిపోయి ఉండడం, ఆ విదేశాలకు పారిపోవటం, ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా ఫ్యామిలీకి తెలియకుండా బతకటం, ఇవన్నీ ఘోరాలు జరిగిపోతాయి. దెబ్బలు, యాక్సిడెంట్లు, సర్జరీలు, నానా వైద్య ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాహు తెచ్చిపెట్టేస్తాడు. ఈ కేతువు ఏం చేస్తాడు? తన 7 సంవత్సరాల దశలో హిమాలయాకు పారిపోనిస్తాడు, కుటుంబం నుంచి పారిపోతాడు, వైరాగ్యాన్ని చూపిస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, గుళ్ళు గోపురాల్లో ఎక్కడో ఒకటి ఆధ్యాత్మికంగా వింటూ బతికేస్తాడు. ఇది కేతువు యొక్క ప్రభావం. అయితే ఇద్దరు కూడా మహా డేంజర్ అన్నమాట. అయితే ఈ ఇద్దరికి కూడా రూపాలు లేవు కాబట్టి ఉట్టి ఛాయ వల్ల మాత్రమే వాళ్ళని భారతదేశంలో హిందూ మతములో జ్యోతిష శాస్త్రములో ఆకారం లేని 2 గ్రహాలని తెచ్చిపెట్టింది మనమే. ఇది మహా పవర్ఫుల్ శాస్త్రం, ఇది జ్యోతిష శాస్త్రం. అందులో రాహుకేతువులకి నక్షత్రాలలో స్థానం కల్పించారు. మీరు 27 నక్షత్రాలలో 9 మందికి 3 నక్షత్రాలు ఇవ్వడం జరిగింది. రాశి అనేసరికి రాశిలో వాళ్ళకి జాగా లేదు. మేషరాశి, వృశ్చిక రాశి అంటే కుజుడు, వృషభ రాశి, తులారాశి అంటే శుక్రుడు, ఇలాగ మనం పనిచేసాం. కానీ రాహుకేతులకు అక్కడ గదులు లేవు. మరి ఇక్కడ నక్షత్రంలో మాత్రం ఏం చేశారు? వాళ్ళకి 3 నక్షత్రాలు ఇచ్చారు. ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రం అంటే రాహు. కేతు అంటే అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూలా నక్షత్రం. ఈ నక్షత్రాలు కేతుకి ఈ నక్షత్రాలు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మహాదోషాలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాహుకేతు దశలో పుట్టిన వాళ్ళు 18 ఏళ్ల దశలో రాహు యొక్క దశ, కేతు దశ 7 ఏళ్ళు వాళ్ళ జాతకంలో ఉంటాయి. ఆ టైంలో నానా కష్టాలు, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, వైరాగ్యము, తిరగడము, తిప్పడము, అనారోగ్యం, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పా. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు వేసి గొడవ పెట్టుకుంటారు. మీరు 7 మందికి లైఫ్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు దూరం పెట్టేశారు, మేము ఉండకూడదా, మాకు లేదా, మాకు అంటే సరే నాయనా మీకు కూడా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాహు కాలం అని చెప్పి రోజు 1.5 గంటల సేపు 7 రోజుల్లో వాళ్ళ యొక్క టైం, అందరికి వచ్చినంత టైం వీళ్ళు తీసేసుకుంటారు. అలాగా రాహు టైం అనేది సోమవారం ఉదయం 7:30 నుంచి 9, ఆదివారం 4 నుంచి 6, అలా మంగళవారం 3 నుంచి అట్లా, శుక్రవారం 10:30 నుంచి 12, ఇట్లా రాహు కాలంలో మనము ఎటువంటి ముఖ్య కార్యాలు పెట్టకోము. రాహు అంటే దోషం కాబట్టి మహా డేంజర్ అని ఊరుకుంటాం. కేతు కాలం అంటే ఏంటి? యమగండం. అది కూడా రోజు 1.5 గంటల సేపు ఉంటుంది. ఆ కేతు కాలంలో కూడా ఎవరు ఏ శుభకార్యాలు చెయ్యరు. అది కేతుకి ఇచ్చిన టైం అన్నమాట. సో ఈ రాహు కేతులకి
ఆ యొక్క ప్రతిరోజు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా సంతృప్తి చెందడం జరిగింది. రాహుకేతువులకి శరీరాలు ఉండవు కాబట్టి రాసులు ఉండవు. వాళ్ళకి కేవలం నక్షత్రాలు ఉంటాయి. ఆయా నక్షత్రాలలో పుట్టిన వాళ్ళకి దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా మనము జ్యోతిష శాస్త్రంలో చాలా చెప్పుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పొరపాటున రాహు పైన ఉండి కేతు కింద ఉండి గ్రహాలన్నీ మధ్యలో ఉండిపోతే దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషమని, కేతు పైన ఉండి రాహు కింద ఉంటే అది కేతుగ్రస్త కాలసర్పమని అంటారు. అలాగే రాహుకేతువులు ఉచ్చనీచ స్థానాలు ఉంటాయి. వృషభ రాశిలో రాహు ఉచ్చస్థితి, తులారాశిలో నీచస్థితి, కేతువు తులారాశిలో ఉచ్చస్థితి, వృషభ రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. అలాంటి జాతకాల్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ దోషాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రాహు కేతువులు రాక్షస సంబంధించినటువంటి గ్రహాలు కాబట్టి వీటిని చూస్తే, వీటిని వింటే, వీటి సమయాన్ని వింటే జనాలు భయపడతారు. కాబట్టి ఆయా సమయాల్లో రాహుకి అర్ధకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 18 సార్లు చదవాలి. కేతు వచ్చేసరికి ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 7 సార్లు చదువుకోవటం వల్ల అన్ని దోషాలు తొలగుతాయమ్మ. చాలా చక్కగా చెప్పారు. రాహుకేతువులకి అందరూ భయపడతారు గురువుగారు మామూలుగా రాహుకేతువులు అనగానే. కానీ వాటికి స్థానం ఉంది. వాటి నుంచి దూరం పోవాలి అంటే ఎలాంటి మంత్రాలు చేసుకోవాలి, ఏం చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియో ద్వారా మనం కూడా తెలుసుకున్నాం కదా రాహుకేతువులు ఎందుకు అసలు అంతటి దోషాన్ని, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, దానికి పరిహారం ఏమిటి, ఎలాంటి మంత్రాలని జపించాలి, విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది, అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా దోషాలు ఉన్నా జ్యోతిష్య రీత్యా తప్పకుండా దానికి సంబంధించిన నివారణ మార్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.